హలో ఆల్, ఐఎమ్ స్నేహ ఫ్రమ్ హెన్నా షేడ్స్. సో ఈ వీడియోలో మనము ఒక ఫుల్ మండలా డిజైన్ ఎలా వేయాలి అనేది చూద్దాము. అది కూడా ఈ మధ్యన ఎక్కువ ట్రెండ్ అవుతున్న మోడల్స్లో నుంచి ఒకటి పిక్ చేసుకొని చూపిస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీరు బిగినర్స్ అయినా సరే, అలాగే మెహందీ ఆర్టిస్ట్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే, బేసిక్గా కొన్ని చిన్న చిన్న ఆర్ట్స్ మాకొచ్చు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే స్టేజ్లో ఉండే వాళ్ళైనా సరే, ఎవరికైనా సరే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోలోకి వచ్చేస్తే నేను స్టెప్ బై స్టెప్ ఎలా మీరు మండలా డిజైన్ని క్రియేట్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక స్పైరల్ పెట్టుకున్నాము. సో బేసిక్గా మనకు స్పైరల్స్లో ట్రిక్ ఏంటంటే, మనం ఎన్ని రౌండ్స్ వేసుకుంటే స్పైరల్ అనేది అంత అందంగా కనిపిస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే చిన్న యూ షేప్స్ లాంటివి వేసామో వాటిని హమ్స్ అంటాం అన్నమాట. సో హమ్స్ అనేది మనకు ఒక టర్మినాలజీ ఈ మెహందీ డిజైన్స్ క్లాసెస్ మొత్తంలో. సో వీటిని మనం హమ్స్ అంటాం. ఈ హమ్స్ని యూజ్ చేసుకొని మనం ఆ స్పైరల్ చుట్టూ మనం హమ్స్ వేసేసుకోవాలి. సో ఇది ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ లాగా ఫామ్ అయిన దానికి మనం చుట్టూ ఏదైనా ఒక రకమైన పెటల్స్ తీసుకోవాలన్నమాట. సో బేసిక్గా మనకు పెటల్స్లో చాలా రకరకాలుగా ఉంటాయి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు పెటల్స్ అనేటివి యూ షేప్ పెటల్స్ తీసుకున్నాము. సో మీరు కనుక మన ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యారనుకోండి, మీకు రకరకాల పెటల్స్ ఏముంటాయి అనే విషయం బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి చాలా సింపుల్ పెటల్, ఓన్లీ యూ షేప్ పెటల్ని మాత్రమే యూజ్ చేశాను. అయితే ఈ పెటల్స్ వేసుకునేటప్పుడు మనం ఎలా పడితే అలా వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఒకటే దగ్గర స్పేస్ మిగిలిపోతుంది. అందులో మనం ఒక పెటల్ని వేయలేము, అలానేసి ఆ పెటల్ని చిన్నగా కూడా వేయలేము. సో ఎటు కాకుండా అయిపోతుంది. అలా అవ్వద్దు అని అనుకుంటే మనం ముందే మెజర్మెంట్స్ పెట్టుకుంటాం అన్నమాట. సో వీడియోని మీరు కొంచెం ముందుకని చూస్తే మనము ఏం చేసామంటే ప్రతి దానికి మనం మెజర్మెంట్స్ పెట్టుకొని ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఈ పెటల్స్ని ఫామ్ చేసాము. సో ఫామ్ చేసిన తర్వాత ఈ పెటల్స్ తర్వాత మనం డిజైన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఈ పెటల్స్ అన్నిటిని మనం క్లోజ్ చేయాలి. అంటే మనం ఏదో ఒక షేప్ తీసుకొని ఆ షేప్ మొత్తంలో ఈ పెటల్స్ హైలైట్ అయ్యేలాగా చూడాలి. సో దానికోసం మనం ఒక సర్కిల్ వేసుకొని ఆ సర్కిల్కి ఈ పెటల్స్కి మధ్య ఉన్న గ్యాప్ని మొత్తం ఫిల్ చేసామన్నమాట. దీన్ని మనం నెగటివ్ ఫిల్లింగ్ అనే కాన్సెప్ట్ అంటాము. సో ఈ నెగటివ్ ఫిల్లింగ్ కాన్సెప్ట్ మన కట్ వర్క్ డిజైన్స్లో చాలా ఉంటుంది. అగైన్ మీకు నేను యూజ్ చేసే కొంచెం టర్మినాలజీ ఏదైనా సరే అర్థం కావాలి అని అనుకోండి, మీకు ఖచ్చితంగా బేసిక్స్ అయినా వచ్చుండాలి. లేదు అంటే మీరు ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్గా అవ్వాలి, ఇంకా నాలెడ్జ్ నాకు తెలియాలి అనుకుంటే మన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో మన క్లాసెస్ వచ్చేసి ఆగస్ట్ 2021 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి హైదరాబాద్లో. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనం వీడియోస్లో చేసేది, అదేవిధంగా మనం ఇన్స్టా రీల్స్లో చూపించేది దీనికన్నా కూడా చాలా ఇంకా ఎంతో ఉంటుంది నేర్చుకోవడానికి మనకి డిజైన్స్లో. సో దానికోసమైనా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్గా కలగంటూ ఉంటారో వాళ్ళందరికీ జస్ట్ వన్ స్టాప్ వరల్డ్ మన హెన్నా షేడ్స్ అనేది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానీ మన దగ్గర ఉన్న డిజైన్స్ కానీ మీకు ఎవరికి కూడా ఇంత నాలెడ్జ్ అనేది ఉండదన్నమాట. సో అంత నాలెడ్జ్ని మీరు మన వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా నేనేమనుకుంటున్నానంటే, మీకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఎంతో కొంత హెల్ప్ అయ్యి మీరు నాలెడ్జ్ పొందాలి అని అనుకొని నేను వీడియోస్ అయితే ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్కి ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, సో వీడియోలోకి వచ్చేస్తే తర్వాత నేను మళ్ళీ ఇంకొక లైన్ వేసుకొని ఆ సర్కిల్ చుట్టూ మళ్ళీ హమ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం హమ్స్ పదే యూజ్ చేస్తాము. సో మీరు ఎక్కడైనా ఏ మెహందీ డిజైన్ అయినా సరే తీసుకుంటే అక్కడ మీకు ప్రతి దగ్గర కూడా హమ్స్ ఊరికే ప్రతిసారి యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హమ్స్ వేయడం వల్లనే మనము కొన్ని డిజైన్స్కి లుక్ అనేది అంత బాగా క్రియేట్ అవ్వగలుగుతుంది. కాకపోతే మీరు ఒక్కసారి నేను చెప్పింది మీకు నిజంగా అనిపించకపోతే మీరు ఒకసారి ఇదే డిజైన్ని హమ్స్ లేకుండా ఒకసారి వేసి చూడండి. అలాగే మీరు ఈ హమ్స్తో వేసి చూడండి, మీకు చాలా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి
మళ్ళీ మనం మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నాం. ఇలా మెజర్మెంట్స్ ఎందుకు పెట్టుకుంటున్నాము అనేది తెలియాలి. ఎందుకంటే మనం మెజర్మెంట్స్ పోవడం వల్ల ఏమవుతుందంటే, సపోజ్గా మనం లైన్గా వేసుకుంటూ వెళ్ళామనుకోండి ఏదైనా డిజైన్ని సర్కిల్ చుట్టూ, లాస్ట్కి వచ్చేసరికి మనకు జస్ట్ ఒక 2 గీతలు పట్టేంత మాత్రమే స్పేస్ మిగిలింది అనుకోండి, అందులో మనం ఏ డిజైన్ వేయకుండా అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు చూడడానికి ఈవెన్గా ఉండదు, అంత అనీవెన్గా ఆడ్గా ఉంటుంది లుక్ అనేది. సో అలాంటి లుక్ క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ముందే మెజర్మెంట్స్ ప్రకారం పెట్టుకుంటే అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా మంచిగా సెటిల్ అవుతాయి మనకు డిజైన్లో. సో దానికోసం నేను ఇక్కడ మనం వేసుకునే దాన్ని తులిప్స్ ఫ్లవర్ అంటాము. సో ఇది అసలు చాలా తక్కువ మందికి తెలుసు ఈ ఫ్లవర్ గురించి, ఎందుకంటే ఎక్కువ ఎవ్వరు యూజ్ చేయరు. ఎవరైతే యూనిక్ డిజైన్స్ని వేస్తారో అలాంటి ఆర్టిస్టులు ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో ఈ తులిప్స్ ఫ్లవర్ చాలా బాగుంటుంది. నేను కూడా చాలా సార్లు డిజైన్స్లో యూజ్ చేశాను అండ్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటివే మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మనం ఎప్పుడైనా సరే కస్టమర్స్ని ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే మనం అట్రాక్ట్ చేయగలుగుతాము. సో దానికోసం ఈ వీడియోలో నేను తులిప్స్ ఫ్లవర్ని యూజ్ చేశాను అనమాట. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం తులిప్స్ ఫ్లవర్స్ని వేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఈ ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ మిగిలిందో అందులో మనము ఇంకొక ఏదైనా ఒక ఎలిమెంట్ అనుకొని దాన్ని వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసేది కట్ వర్క్ స్పైరల్. సో ఈ కట్ వర్క్ స్పైరల్ అనేది చూడడానికి చాలా చిన్నగా అండ్ చాలా ఈజీలీ ఏముంది అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది రావడం కొంచెం కష్టం. మీరు ఇది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. దీన్ని మనం ఫస్ట్ ఒక 6 లాగా వేసుకోవాలి. 6 లాగా వేసుకున్న తర్వాత లోపల ఉన్న ఆ కొండి నుంచి మళ్ళీ మనం ఇంకొక లైన్ని సేమ్ మనం లెటర్స్ ఎలా అయితే కాలిగ్రఫీలో యూజ్ చేస్తామో ఆ విధంగా మనం లోపల ఉన్న లైన్ని కిందికి తీసుకుంటూ రావాలన్నమాట. ఓవరాల్గా చూసినప్పుడు మనకు అది స్పైరల్ లాగా కనిపించాలి. ఓకే, సో తర్వాత ఈ స్పైరల్ లోపల మిగిలిన స్పేసెస్ అండ్ ఆ తులిప్స్ ఫ్లవర్ పక్కకు మిగిలిన ప్లేసెస్ అండ్ దానిపైన బార్డర్, ఇలాగా అంతా కూడా మనము కంప్లీట్గా చాలా హై ప్రెషర్ అప్లై చేస్తూ మొత్తం ఫిల్ చేసేసేయాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది చాలా చిన్నగా చేయాలి. ఎప్పుడైనా సరే మనం నెగిటివ్ ఫీలింగ్ ఆదరగా ఉరుకుతూ పరుగులెడుతూ అలా చేయకూడదు. చాలా స్లోగా చేయాలి. చాలా స్లోగా చేయడం వల్ల ఏంటంటే మనకు కోన్ నోబ్ ఉంటుంది కదా, ఆ రిలీజింగ్ పాయింట్ నుంచి వచ్చే మెహందీ అనేది చాలా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అలా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకు డిజైన్కి ఒక 3D లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే కట్ వర్క్ నెగిటివ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ చాలా స్లోగా వేసుకుంటే బాగుంటుంది. మీరు కనుక ఇన్స్టా రీల్స్లో కూడా చూసినట్లయితే చాలామంది కూడా రీల్స్ దీని మీదే చేస్తారు. నెగిటివ్ ఫిల్లింగ్ ఎలా ఆ రిలీజింగ్ పాయింట్లోంచి వస్తుంది, ఆ పేస్ట్ ఎలా ఫ్లో ఎలా వస్తుంది అనే దాని మీదనే ఎక్కువ వీడియోస్ చేస్తారు అండ్ ఎక్కువ కూడా అలాంటి వీడియోసే వైరల్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు మన యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతే మాత్రం మీకు ఎక్కడ లేనంత నాలెడ్జ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే నాకున్న ఈ కంప్లీట్ 10 to 15 yearsలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కలగలిపి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. సో నాలెడ్జ్ షేర్ చేయడంలో నేను అస్సలు వెనకాడను. సో మీరు కూడా మంచి మెహందీ నేర్చుకొని మంచి ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ మీకు మన వీడియోస్ ద్వారా వచ్చే నాలెడ్జ్ కన్నా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలి, ఎప్పుడు నాతో టచ్లో ఉండాలి అని అనుకునే వాళ్ళైతే మాత్రం మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వండి. చాలా బెస్ట్ ఆప్షన్. మన దగ్గర ఉన్న కంటెంట్ మాత్రం ఎక్కడ మీకైతే దొరకదు, అదైతే నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అండ్ ఫైనల్గా మనకు లోపల ఉన్న ఫ్లవర్స్కి ఆ పెటల్స్లో చుక్కలు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చుక్కలు పెట్టుకోవడం అనేది ఆప్షనల్ బేసిక్గా. సో చుక్కలు పెట్టుకుంటే ఇంకా కొంచెం లుక్ యాడ్ అవుతుంది అనమాట. ఇలాంటి మంచి డిజైన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.